విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోయింది. వాళ్ళు ఇది కొన్నాం, వీళ్ళు ఇది కొన్నాం, మేము ఇది కట్టాం, ఇది చేసామని చెప్పేసి సాక్ష్యాలు చెప్పినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు వాళ్ళనే దీవిస్తున్నాడు. వాళ్ళంటే దేవునికి మరి ఎందుకు ఇంత మేమేం అన్యాయం చేసాం? వాళ్ళు చేతులు పైకైతే దేవా మా జీవితాల్లో ఈ పరిస్థితులు మారేదాకా యాకోబులాగా పెనుగులాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని కన్నీటితో వారు విత్తినప్పుడు ఎక్కడికి పోయినావు? వారు విశ్వాసముతో దేవుని వాక్యమును బలంగా పట్టుకొని నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని గొప్ప విషయాలకు పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి పోయినావు? ఆ రోజు గొప్ప కార్యాల కొరకు నడుం బిగించి అడుగు వేస్తున్నప్పుడు ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వేరే వాళ్ళు విత్తనాలు వేస్తున్న కాలంలో నువ్వు అసలు దున్నలే. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థనే చేయలేదు. వాళ్ళు వాక్యమును బలంగా పట్టుకొని ఆమేన్ అంటున్నప్పుడు నువ్వు కనీసం దాన్ని వినడానికి కూడా రాలేదు. వాళ్ళు విత్తుతున్నప్పుడు నువ్వేమో దున్ననే, కానీ ఈరోజు వాళ్ళ పంట చూస్తుండగానే దేవుడు మమ్మల్ని దీవించట్లేదు. దేవుడు పక్షపాతి కానే కాదు. నువ్వు విత్తే వ్యక్తివైతే తప్పకుండా దేవుడు నీకు పంటిస్తాడు. మోకరించి తండ్రి నాయన, నా బ్రతుకులో నేను చూసిన కష్టాలు చాలు, నేను పడ్డ శ్రమలు చాలు, నేను పొందిన అవమానము చాలు, దీంట్లోంచి నేను బయటపడాలి ప్రభు అని 2 చేతులు పైకెత్తి మోకరించి దేవా అంటూ ఆయన సన్నిధిలోను మొరపెట్టి విత్తితే ఆ రోజు ప్రార్థన అనేటువంటి విత్తనాన్ని విత్తితే తప్పకుండా దాని ఫలాన్ని నువ్వు పొందుతావు. విత్తే కాలంలో దున్నకుండా పంట యాడ్ నుంచి వస్తుంది బ్రదర్. అందుకనే విశ్వాస సహితమైన ప్రార్థన చేసే వ్యక్తివి కావాలి. అందుకనే నీ వ్యక్తిగతమైన జీవితం మీద నీకు ఒక ఆసక్తి కలగాలి. సోమరితనంలోంచి మేలుకోవాలి. సోమరి వాణి చేను దాటి రాగా ఏం కనపడింది? సోమరి వాణి చేను దాటి రాగా అక్కడ ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయంట, బలిసి ఉన్నాయంట, అక్కడ దూలగుండ్లు పెరిగి ఉన్నాయంట, రాతి గోడ కూల్చివేయబడింది అంట. అదే సోమరి వాణి చేను. అది దాటి రాగా నీకు తెలియాలి, నా జీవితం కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఇదే జరుగుతుంది. నీ హృదయాన్ని దున్నాలి దేవుని వాక్యము చేత. దేవుని వాక్యాన్ని నాటుకోవాలి నీ హృదయంలో. దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆ నమ్మిన వాక్యాన్ని ప్రార్థన చేయాలి. ఆ వాక్యాన్ని విశ్వసించాలి. పట్టుకోవాలి ఆ వాక్యాన్ని. తప్పకుండా నువ్వు పంటకు వస్తావు. నువ్వు విత్తి ఉండుంటే తప్పకుండా నువ్వు పంటకు వస్తావు.